హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫైట్ ఆర్ ఫ్లైట్ ఇది ఒక హాలీవుడ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్. 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ వీకెండ్ మ్యాక్సిమం వీడియోస్ రాకపోవచ్చు భయ్య, ఎందుకంటే నాకు రిలేటివ్స్ మ్యారేజ్ ఒకటి తగిలింది. సో కొంచెం గ్యాప్ కూడా వస్తుంది నాకు. కరెక్ట్గా ఈ సినిమాలు వచ్చే టైంలోనే ఎంత మంచి మూవీస్ వచ్చినా సరే చేయలేను. సో ఒక 3 to 4 days రేపటి నుండి రివ్యూస్ రాకపోవచ్చు. వచ్చాక కుమ్మేద్దాం. మరి మర్చిపోకండి మన ఛానల్ని గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ సినిమా టాక్స్. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక సీక్రెట్ ఏజెంట్. తను ఇప్పుడు బ్యాంకాక్లో ఉంటాడు. అయితే తనకు ఒక ఫోన్ వస్తుంది తన పై ఆఫీసర్స్ నుండి. ఒక ఫ్లైట్లో కొంతమంది దొంగనా కొడుకులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి. ఇది ఒక సీక్రెట్ మిషన్, చాలా జాగ్రత్తగా ఫినిష్ చేయాలని చెప్తారు. సో మన హీరో ఫ్లైట్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాడా లేదా అనేది మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే మంచి టైంపాస్ యాక్షన్ కామెడీ ఫిలిం భయ్య, డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. స్టోరీ అయితే పెద్దగా లేదు, కానీ మధ్య మధ్యలో ఆ డైలాగ్స్తో ఫన్ ఉంటుంది. అండ్ చాలా మంచి స్టంట్స్ ఉన్నాయి. ఇందులో ఒక 4 స్టంట్స్ ఉన్నాయి, అవి బాగానే డిజైన్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే డల్గా లేదు, చాలా రేసీగా ఉంటుంది అనమాట. మూవీ చూసినప్పుడు మనకి ఎక్కడ బోర్ అనేది అనిపించదు, హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, మూవీ క్లైమాక్స్ ఇంకా ఫినిష్ చేయలేదు. అంటే ఇంకొక సీక్వెల్ కోసం ఉంచారు, మరి అది వస్తుందా రాదా కూడా తెలియదు. దానివల్ల కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అనిపించింది. జస్ట్ ఒక 1/2 hour పెంచి మూవీని ఫినిష్ చేస్తే బాగున్నా. మన హీరో ఫ్లైట్లోకి వెళ్ళడం, ఫస్ట్ హాఫ్లో ఒక 2 మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో యాక్షన్ నడుస్తూ ఉంటుంది గ్యాప్ ఇచ్చి. కాకపోతే రిమైనింగ్ ఫ్లైట్ హైజాకింగ్ మూవీస్ టైప్లో ఉండదు. తీవ్రవాదులు అనేవారు ఉంటారు, ప్రయాణికులను ఇబ్బంది పెడతారు, అలాంటి రొటీన్ సినిమాలో ఉండదన్నమాట. యాక్షన్ కామెడీ జానరా, కామెడీ మాత్రం అంతేం లేదు. హీరో జోస్ హార్నెట్ యాటిట్యూడ్ బాగుంటుంది. అతను చిన్న డైలాగ్స్ చెప్తాడనమాట, వాటిలో కొంచెం కామెడీ అనిపిస్తుంది. అతని క్యారెక్టర్ అయితే నచ్చింది నాకు. అండ్ అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు, అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరితో కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో విలన్ ఎవరనేది మంచి ట్విస్ట్ పెట్టారు, అది మనం గెస్ చేయలేం. కాకపోతే క్లైమాక్స్ శుభం కార్డు వేయలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. ఫ్లైట్లోని ప్రతి ఒక్క షాట్ చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఫైట్ ఫర్ ఫ్లైట్ నాకైతే నచ్చింది. యాక్షన్ కామెడీ మూవీస్ ఇష్టపడే వరకు డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఫిల్మ్ ఇది. రేటింగ్ ఎంతంటే ఈ మూవీకి 3.25/5. దాట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.